శ్రమ వద్దండి పాస్టర్ గారు, నాకు అంతా మేలే కావాలనుకుంటే మేలు కావాల్సిన దేవుని వెంబడాల్సిన పని లేదు. మేలు కావాల్సిన సాధన కూడా మేలు చేస్తాడు. నాకు మేలులే కావాలండి పాస్టర్ గారు, నాకు శ్రమలు వద్దండి, నాకు శ్రమలు వద్దండి, నాకు కష్టాలు వద్దండి, ఇరుకులు వద్దండి, ఇబ్బందులు వద్దంటే నువ్వు దేవుణ్ణి మానేసి సైతాన్ని పట్టుకుంటే మంచిది. ఎందుకంటాడు తెలుసా మాట? దేవుడిది ఏమంటాడు సాతాను? ఆ కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన సేవకు సిద్ధమవుతున్నప్పుడు అంటున్నాడు కదా, ఎందుకే ఎంత బాధపడుతున్నావు? ఇదిగో నాకు కాళ్ళకి దండం పెడితే నీకు ఈ చుట్టూ కొండ చుట్టూ ఉన్న ఈ లోకంలో అంతా కూడా ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. సాతాను దగ్గర ఏముంది? డబ్బు ఉంది. హల్లెలూయా. అమ్మ ఉందా? సాతాను దగ్గర డబ్బు ఉందా? ఆ సాతాను దగ్గర ఇంకే ఉంది. ఈ లోక భోగభాగ్యాలన్నీ ఆడి దగ్గర ఉన్నాయి. డబ్బే కావాలనుకుంటే దేవుని వెంబడాల్సిన పని లేదండి. హల్లెలూయా. నాకు డబ్బు కావాలండి, నాకు ఆస్తిపాస్తులు కావాలండి, ఈ లోకంలో గౌరవం కావాలండి, ఈ లోకంలో